ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. మూసీ పునరుజ్జీవన యాత్రల్ని కాంగ్రెస్ పార్టీ చేస్తోంది. మూసీ కోసం పాదయాత్రలు కూడా సీఎం రేవంత్ రెడ్డి చేశారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. మూసీ ప్రాజెక్ట్ ఎవరి కోసం, అన్ని వేల కోట్ల ఖర్చు ఎందుకోసం చేస్తున్నారు, ఇవన్నీ బీజేపీ ఎక్కడుంది, అసలు బీజేపీ ఎందుకని సైలెంట్ అయింది, బీజేపీ ఎందుకని ఈ మధ్యన మూసీ గురించి మాట్లాడలేకపోతోంది. మనతో పాటుగా ఉన్నారు స్పోక్స్ పర్సన్ ప్రకాష్ రెడ్డి గారు. ప్రకాష్ రెడ్డి గారు నమస్కారం అండి. సో మూసీ గురించి అక్కడి నుంచి తరలింపు జరుగుతోంది అనుకున్నప్పుడు, రీలొకేట్ చేయాలి అనుకున్నప్పుడు బండి సంజయ్ గారు వెళ్ళారు, కిషన్ రెడ్డి గారు వెళ్ళారు, అక్కడ నుంచి యాత్రలు జరిగాయి, పోరాటాలు జరిగాయి. ఇప్పుడు ఎందుకు సడన్గా సైలెంట్ అయిపోయారు? పట్టించుకోవట్లేదా, వదిలేసారా మూసీని? వదిలిపెట్టలేదు మేడం, మూసీ ఇష్యూని అసలు వదిలిపెట్టలే. మూసీ సంబంధించినటువంటి అంశం మా ఎజెండాలో చాలా మొదటి నుంచి ఉంది. నిజం చెప్పాలంటే రేవంత్ రెడ్డి రాజకీయాలు రాకముందు నుంచి మా ఎజెండా ఉన్నట్టు లెక్క. రాజకీయాల్లోకి రాకముందు అంటే నేను అంత ఎగ్జాగరేట్ వర్డ్ అయి ఉండొచ్చు, కానీ నేను విషయం చెప్తాను మీకు. కేసీఆర్ గారు 2014లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు కూడా మా ఎజెండాలో ఉంది. మేము దాన్ని ఏ పదంతో ఉపయోగించామంటే నమామి గంగా అనేటువంటి ప్రాజెక్టులో పర్యావరణ దీంట్లోనే మూసిని ప్రక్షాళన చేయాలి. నమామి గంగా అంటే ఏ గంగా అయినా గంగనే కదా, ఓన్లీ గంగా నది కోసం, గంగా నది కోసం కాదు. నమామి గంగా ప్రాజెక్ట్ కింద ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, కానీ నాకు తెలిసి ఒక 7-8 ఏళ్ల కింద నేను కూడా ఒకరోజు మా సరున్నర చెరువులో ఉన్నటువంటి మురికి తీయడం కోసం నేను కూడా పోయినా, పార తట్ట పట్టుకుని పోయినా. మా కార్యకర్తలు 100 మందిని కలిసి సరున్నర చెరువును ప్రక్షాళన చేయడం కోసం తట్ట పార పట్టుకొని అందులో ఉన్నటువంటి చెత్త అంతా తీసినాం. ఒక లారీ తట్ట తీసినాం. దాని అర్థం ఏంది, దిస్ ద స్పిరిట్ ఆఫ్ మై స్టేట్మెంట్ ఈజ్ మురికి ఎక్కడున్నా పరిశుద్ధం జరగాల. అందులో జలం ఎక్కడున్నా కూడా చాలా ప్రీషియస్. జలం ఎక్కడున్నా చాలా, జలం అనేది అంత దేవుడు అంత ఈజీగా ఇయ్యలే. మీరు డబ్బు లేకుండా బతకవచ్చు, కానీ గాలి నీరు లేకుండా బతకలేరు. గాలి పరిశుద్ధమైన, నీరు పరిశుద్ధమైనాక మనిషి మనుగడే ఉండదు. నీకు ఎన్ని వేల కోట్లు ఉంటుంది, ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఉంటుంది, దేశం ఏమైపోతుంది, ఎట్లుంటే నీకేంది. అది దీన్ని బీజేపీ చాలా మొదటి నుంచి మాట్లాడుతుంది. అందుకోసమే నేను బై స్పిరిట్ చెప్తున్నా. వాళ్ళకి అర్థం కావచ్చు కాకపోవచ్చు, రాజకీయాలు వేరు, కానీ మా బేసిక్ ఇన్స్టింక్ట్ ఫిలాసఫీలో ఉంది మేడం. దీన్ దయాళ్ చెప్పినటువంటి ఫిలాసఫీ, మిల్కింగ్ ఆఫ్ ది నేచర్ యు ఆర్ రైట్, ఎక్స్ప్లాయిటింగ్ నేచర్ ఈజ్ ఎ క్రైమ్ అని 60sలో చెప్పాడు మేడం. 61లో ఇప్పుడు మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం రాజకీయాల గురించి. అందుకోసం పర్యావరణ పరిరక్షణలో భాగంగా మూసీ నదిని నమామి గంగా ప్రాజెక్ట్ కింద మోడీ గారు చెప్పిన తర్వాత మేము పరిశుద్ధం చేసినాం. దాన్ని చేసే కార్యక్రమంలో పాల్గొన్నాం మేము అందరం కూడా. దాని అర్థం మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. వీఆర్ నాట్ అగెనెస్ట్ ప్యూరిఫికేషన్ ఆఫ్ మూసీ. మూసీని ప్రక్షాళన చేసి మురికిని తగ్గిస్తా అంటే మేము వ్యతిరేకం కాదు, కానీ నీ ప్రక్షాళన యొక్క విధానం ఏందనే దాని మీద మేము తప్పకుండా ప్రశ్నిస్తాం. ఆయన కొంచెం స్లో అయ్యిండు, ఇండ్లు కూలగొట్టేటువంటి బోర్డు పెట్టే దాంట్లో. ఇండ్లు కూలగొట్టకుంటే మాకు మిగతా విషయాలలో మాకు ఏ అభ్యంతరాలు లేవు. పేదోళ్ళు ఇండ్లు కూలగొట్టకుంటే మిగతా అభ్యంతరాలు లేవు. ఇది మా పాయింట్. అందుకోసమే ఆయన కూలగొడతలేడు కాబట్టి మేము వాడికి పోలేదు. ఇంకా కూలగొడతాన్ని మొదలుపెట్టిన రోజు మేము ఖచ్చితంగా మా బుల్డోజర్లు మా మీదకి వెళ్ళిపోయి ఇండ్లు కూలగొట్టాలి, అది మాత్రం పక్కా. దీంట్లో నేను ఆయన బుల్డోజర్లు దింపుతాను, దింపబండి మమ్మల్ని మా మీద బుల్డోజర్లు పోయినాకనే పేద ప్రజలు ఇండ్లు కూలగొట్టాలి. ఇంత ఘాటుగా ఎందుకు చెప్తున్నా అంటే, మూసీ ప్రక్షాళనకి ఇటుపక్క అటుపక్క ఉన్న ఇండ్లకు సంబంధం లేదు. అది రేవంత్ రెడ్డికి అర్థమైంది. ఒకవేళ అర్థమైతే కూడా ఆ ఉద్దేశం నేను చాలా స్పష్టంగా చెప్తాను ఆ పాయింట్. కానీ నిన్న రేవంత్ రెడ్డి చేసినటువంటి పాదయాత్ర మేము కూడా చేసినాం, ఇప్పుడు కాదు. కిషన్ రెడ్డి గారు మొదటిసారి ప్రెసిడెంట్ కూడా ఎమ్మెల్యే ఉన్నప్పుడు కరపత్రాలు ఇచ్చిన, నా దగ్గర కరపత్రాలు ఎప్పటివి 2014, 2015, 2016 కరపత్రాలు మూసిన ప్రక్షాళన చేయాలని. మేము భువనగిరి నుంచి పాదయాత్ర చేసినాము, పోచంపల్లి ఉప్పల్ దాకా చేసినాం. రీజన్ ఏంటంటే అక్కడ మొత్తం కలుషితమైన నీళ్ళు వస్తున్నాయి. ఆ కలుషితమైన నీళ్ళతో కాళ్ళు ఖరాబ్ అవుతున్నాయి, ఒళ్ళు ఖరాబ్ అవుతుంది, అక్కడ బోర్లు ఖరాబ్ అవుతుంది, వాటితో స్నానం చేస్తే ఒళ్ళు ఖరాబ్ అవుతుంది. అక్కడ పండే పంటలో రెసిడ్యూస్, ఇండస్ట్రియల్ కెమికల్ రెసిడ్యూస్ ఉన్నాయి. అవన్నీ తీసేయాలని మేము 2014, 2015లో డిమాండ్ చేసినాం. ఇలా కొత్తగా మాట్లాడింది రేవంత్ రెడ్డి. వీఆర్ ఫర్ ఇట్. మేము దానికోసం పోరాటం చేస్తున్నాం. అది మార్చాలి, ఆ నీళ్ళని పరిశుద్ధం చేయమని. ఆడికి పోయి ఈ నీళ్లు మంచివా, ఈ నీళ్ళు షెడ్ అయ్యి కదా, ఈ నీళ్ళని చూస్తే ఎట్లా ఉంటారా, మీకు కనికరం కలగదని మాట్లాడుతున్నాడు. మేము కూడా అదే చెప్పినాం 10 ఏళ్ల కింద. కానీ నువ్వు చేయాల్సింది ఎక్కడ పని, ఎక్కడైతే మూసీ పుట్టిందో అక్కడ నుంచి మొదలుపెట్టి, మూసీ ఎక్కడైతే గండిపేట కావచ్చు లేదా హిమాయత్ సాగర్ కావచ్చు, దాని తర్వాత మూసీలోకి వస్తున్నటువంటి కలుషితమైన నీరు ఎట్లా వస్తుంది,
దాన్ని ఎట్లా పరిశుద్ధం చేయాలి, ఎట్లా ప్యూరిఫై చేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వాలనే దాంట్లో ఒక స్పష్టత రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి లేదు అనేది నా అభిప్రాయం అండి. లేదు అనేది నేను ఒక నల్గొండ జిల్లా వాసిగా నేను చాలా క్లారిటీగా చెప్తున్నా. మూసీలో మీరు ఈవెన్ సీనియర్ జర్నలిస్ట్కి అర్థం చేసుకోండి, హైదరాబాద్లో రోజు మనకు 30 అంటే సంవత్సరం పేరు మీద 30 టీఎంసీల వాటర్ మనకు గోదావరి నుంచి వస్తున్నాయి, మంజీల నుంచి 30-40 టీఎంసీల వాటర్ వస్తున్నాయి, కృష్ణానది నుంచి 16.5 టీఎంసీల వాటర్ వస్తున్నాయి, గండిపేట హిమాయసాన్ని సుమారు 10 టీఎంసీల వాటర్ వేసుకోండి, మొత్తం కలిపితే 100 పైన టీఎంసీల వాటర్ మనం హైదరాబాద్లో ఈరోజు మనం వాడుతున్నాం తాగడానికో దేనికో. దీంతోపాటు ఎన్ని బోర్లు ఉన్నాయి హైదరాబాద్లో మీరు లెక్క పెట్టుకోండి. ఈ బోర్లు అన్ని వాటర్ను అందరం మనం ఏం తాగము. ఈ బోర్ వాటర్తో గిన్నెలు కడుగుతాం, బట్టలు ఉతుకుతాం, స్నానాలు చేస్తాం. ఈ వాటర్ అంతా కూడా మూసీలో ప్రవహిస్తుంది ఇప్పుడు. దిస్ ఈజ్ వన్. ఒక పాయింట్, హైదరాబాద్ చుట్టూన్న చెరువులలో ఈ రోడ్ల మీద పడే రెయిన్ వాటర్ ఉంది కదా, రెయిన్ వాటర్ కూడా ఏదో చెరువులకు పోతుంది, ఆ చెరువుల నుంచి బయటకు వచ్చి మూసి నేలకు వస్తుంది. ఇది సెకండ్. ఇండస్ట్రియల్ పొల్యూషన్ కూడా కలిసి వస్తుంది. ఈ 3. నేను ఏమంటున్నానంటే ఇండ్లలో వాడేటువంటి నీళ్ళు కూడా కలుషితమైన నీళ్ళే. కలుషితం కాదు ఏదో మనకు టాయిలెట్స్ ఉన్నాయంటే కాదు, మనం వాడే షాంపూ, మనం వాడే సోప్, మనం వాడే గిన్నెలు కట్టడం వాడేటువంటి లిక్విడ్స్ కావచ్చు, వాట్ ఎవర్ దట్ ఈస్, ఇట్లాంటి మన ఇండ్లను తూడ్చడం కోసం వాడేటువంటి లిక్విడ్స్ కావచ్చు, ఏ లిక్విడ్స్ అయినా కూడా ఇవన్నీ కూడా పొల్యూటెడ్ వాటరే. ఇవన్నీ కూడా వాటర్ను పొల్యూట్ చేస్తున్నాయి. కాబట్టి మనం సివరేజ్ వాటర్ అయితే మనం ఇండ్లలో వాడి డొమెస్టిక్ వాడి వదులుతున్నామో ఈ లెక్కలన్నీ కలిపితే ఎంత వస్తుంది తెలుసా మేడం? 65 to 70 టీఎంసీ వాటర్ ఎవ్రీ ఇయర్ మూసీ నదిలో ప్రవహిస్తుంది. 70 టీఎంసీల నీళ్ళు అంటే నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ నుంచి మన తెలంగాణకు వస్తున్న వాటర్తో సమానం. మీరు ఇప్పుడు చెప్పండి, 70 లక్షల నీళ్ళు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ 210 టీఎంసీలో 1,00,000 కోట్లు పెట్టారు కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తానికి. ఈ వాటర్ను ప్యూరిఫై చేస్తే నల్గొండ జిల్లాలో 7 లక్షల నుంచి 10 లక్షల ఎకరాలు నీళ్ళు పడతాయి మేడం. 7 నుంచి చిన్న విషయం అదేమన్నా? చిన్న విషయం. దీన్ని ప్యూరిఫై చేద్దాం మేము ఎందుకు అంటాం? రైతుల కోసం ప్యూరిఫై చేయమంటాం, మేము డిమాండ్ చేస్తున్నాం ప్యూరిఫై చేయమని. అయితే చేయాల్సింది మీరు సివరేజ్ వాటర్ని ప్యూరిఫై చేయాలా, మీరు ఈవెన్ రెయిన్ వాటర్ కూడా ప్యూరిఫై చేయాలి మేడం. రెయిన్ వాటర్లో ఇంకో సమస్య ఉంది, తార్ ఉంది కదా, తార్ ఇస్ సాల్యుబుల్ ఇన్ ద వాటర్, అది నీళ్ళలో కరుగుతుంది. మనం ఏ రోడ్డు వేసినా రోడ్ల మీద నీళ్ళు ప్రవహిస్తే నీరు కరిగి అందుకోసం అప్పుడప్పుడు రాళ్ళు లేస్తాయి, కంకరలు వేస్తాయి అంటే దట్ ఈస్ ద రీజన్. ఆ 2 నీళ్ళతో పాటు ఇండస్ట్రియల్ పొల్యూషన్ కూడా వస్తుంది మనకు. వేరియస్ రీజన్, అది పొల్యూషన్ కంట్రోల్ పనిచేస్తున్నా లేదా పక్కన పెడితే ఇండస్ట్రియల్ పొల్యూషన్ కూడా మనకు వస్తుంది. ఈ 3టిని ప్యూరిఫై చేయడం కోసం మోడర్న్ టెక్నాలజీ ప్రపంచంలో ఉంది ఈ రోజున. దాన్ని ప్యూరిఫై చేసి అట్లీస్ట్ వ్యవసాయానికి పనికొచ్చే విధంగానైనా అట్లీస్ట్ ఉప్పలు దాటంగానే నీళ్ళు కనుక తీసుకపోతే పక్కా చెప్తున్నా అది నల్గొండ జిల్లా సస్యశ్యామలం అవుతుంది. అది ఏదైనా మేము డిమాండ్ చేస్తున్నాం, దాన్ని చేయమని డిమాండ్ చేస్తున్నాం అది. కానీ మీరు చేస్తున్నది ఏంది, ఇటుపక్క అటుపక్క ఇండ్లు కొడతా. దీంతోపాటు నేను అనుకుంటున్న దానికి ఒక భూమి అనేటువంటి దాని మీద కొంత ఎక్కడ ఇంకా లేదు, అయిపోవచ్చింది. కాబట్టి నిన్న ఆయన కూడా అన్నాడు కోకాపేటలో 100 ఎకరాలు అంటే పెట్టలేడు. కాబట్టి ఇది కొత్త ప్రాజెక్టు మూసీ పేరు మీద భూదందా చేయడం కోసం నేను ఆరోపిస్తున్నాను. ఐ డోంట్ నో, ఇంకెంతవరకు క్లారిటీ రాలేదు. పిపిపి మోడల్ అన్నాడు. ఏ పిపిపి మోడల్ కూడా ఫ్రీగా ఇయ్యారు కదా. మెట్రో చేస్తే లాభం కోసం చేస్తారు, ఎల్ఎన్టీ చేస్తే ఇంకెవరు చేసిన లాభాల కోసం చేస్తారు, రోడ్లు వేసిన లాభాల కోసం వేస్తారు. ఎవరు పిపిపి మోడల్ వస్తారు అంటే నాకు అర్థమైనంత వరకు కొంత భూమి ఇచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు అర్థమైనంత వరకు జూ పార్క్ని అక్కడ నుంచి తీసేస్తాడు. కొన్ని 1000 ఎకరాలు వస్తుంది, 100 ఎకరాలు అయితే పైన 1000 ఎకరాలు 2000 ఎకరాలు అయితే పక్కా ఉంటుంది. జూ పార్క్, ఉస్మానియా జనరల్ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం కోసం మీరు ప్లాన్ చేసి ఉండి మీకు ఐడియా ఉంది. హైకోర్టు షిఫ్ట్ చేయడం కోసం ప్లాన్ చేసి మీకు ఐడియా ఉంది. అక్కడ అంబర్పేటలో ఒక స్టేడియం ఉంది, అది ఒక 5-10 ఎకరాలు ఉండొచ్చు, అదే తీస్తాడు. అక్కడ జొన్న పరిశోధన కేంద్రం ఉంది. ఇట్లా మూసికి ఇటుపక్క అటుపక్కన ఉంటే పెద్ద పెద్ద జాగాలను తీసి ఏ కంపెనీ అయితే ఈ జగాలు తీసుకొని భూములు తీసుకొని మూసి ప్రక్షాళన చేస్తూ ఉంటుందో ఆ కంపెనీ కట్టబెట్టడం కోసం ఒక రాజకీయ ఎత్తుగడలో భాగంగా చేస్తుండని నేను అనుకుంటున్నాను. ఈ భూములన్నీ ఇచ్చేస్తాడు. పీపీపీ మోడల్ అంటే ఇప్పుడు మనం మెట్రోకి ఇచ్చాం కదా, అక్కడ ఒక ల్యాండ్ ఒక మాల్స్ కట్టారు, అక్కడ పంజగుట్టలో ఒక మాలు, లేకపోతే కుక్కట్పల్లి ఒకటి, మా ముసరాంబాగ్లో ఒకటి కట్టినట్టుగా. ఇది ఆయన ఎత్తుగడలో భాగం అని నేను అనుకుంటున్నా. దానికోసమే ఇల్లు కూడా కొట్టాలనుకుంటున్నాడు. ఆ గుడిసెలు ఉంటే ఈ పెద్ద పెద్ద ఇటుపక్క అటుపక్క ఏం చేయలేకపోతాడు. నేను ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తాను మేడం. మూసి ఒక మొత్తం గండిపేట నుంచి బయలుదేరి ఉప్పల్ దాకా తీసుకోండి, ఆ తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ లోయెస్ట్ ఏరియా 35 మీటర్లు ఉన్న మూసి కూడా ఉంది. లోయెస్ట్ ఏరియా ఇప్పుడు కదా, తరాల నుంచి ఉంది కదా, మనం పుట్టించింది కాదు కదా. 150 మీటర్లు కూడా ఉంది. సపోజ్ మీరు ఏ క్యాలిక్యులేషన్ తీసుకుంటారు ఇప్పుడు? 35, 150,
నేను టెక్నికల్గా అడుగుతాను, నేను పాలిటిక్స్ మాట్లాడతలే. కాబట్టి మీరు 35 కనుక తీసుకుంటే మిగతా అంతా కూడా పుడుస్తారు. పూడిసి వచ్చేటువంటిది ఎందుకు మీకు తెలుసు, అక్కడ భూమి తయారవుతుంది. దాన్ని మీకు ఎందుకు చాదరఘాట్ నుంచి బస్ డిపో దాకా చాదరఘాట్ విక్టరీ ప్లే గ్రౌండ్ దగ్గర ఎట్లా భూములు కబ్జాని మట్టి పోస్తారు. దాని మీద ఇప్పుడు ట్రావెల్ బస్సెస్ అన్ని ఆప్ పెట్టుకుంటున్నారు. మనకు కనపడుతూనే ఉంది. బస్సు డిపో ఎట్లా వచ్చిందో మనకు తెలుసు, ఆడ మెట్రో ఎట్లా వచ్చిందో మనకు తెలుసు, గాంధీధామ్ దగ్గర ఎట్లా చేస్తారు. ఇవన్నీ నేను అనుకుంటున్నానంటే ఒక ఇంటెన్షనల్గా ఈ పని మొదలుపెట్టాడు. నిజంగా మూసిని ప్రక్షాళన చేయాలనుకుంటే మొత్తం మూసీలో కలుస్తున్నటువంటి పెద్ద పైప్స్ మనకు తెలుసు. అప్పుడు నేను మూసీ పక్కన పెరిగినాను మేడం. నేను కర్ఫ్యూ ఉన్నప్పుడు ఆ మూసీలో మలక్పేట రైల్వే ట్రాక్ దాటిన తర్వాత ఒక చిన్న అది ఉండేది, సిమెంట్తో వేసినటువంటి ఒక చెక్ డ్యామ్ లాగా ఉండేది. కర్ఫ్యూ మలక్పేటలో కర్ఫ్యూ ఉంటే చెక్ డ్యామ్ నుంచి బయటకు వస్తే కాచిగూడ, అక్కడక్కడ సినిమాలు చూసి మళ్ళీ పోయేది వాపస్ రాత్రిపూట. హ్యావ్ సీన్ దట్ మూసీ. నేను మూసీ పక్కనే ఉన్నా. నేను 10 సంవత్సరాలు మూసీ నది పక్కనే ఉండేది. ఏదో కొత్తగా కనిపెట్టినట్టు, నేను స్కూలింగ్ నుంచి మూసీ పక్కనే ఉన్నా, ఏదో కొత్తగా కనిపెట్టినట్టు. ఇప్పుడు వీళ్ళైతే శంకర్ నగర్ అని నేను ఉంటా, ధోబి గల్లీ మా ఊళ్ళు మలక్పేటలో, అక్కడే ఉన్నా నేను. అక్కడ పెరిగినా, అక్కడ తిరిగినా. ఇది కొత్తగా ఏదో మూసీ నది మేమే కనిపెట్టినట్టు మాట్లాడతారు. మూసీ నదిలో నాకు తెలిసినంత వరకు 83-84లోనే ఇప్పుడు సిటీ కాలేజ్ దగ్గర ఇటుపక్క కటుపక్క తగులుకుంటూ నీళ్లు ప్రవహించాయి. 80 తర్వాత నీళ్ళు ఇంకా అంత నీళ్ళు రాలే. సిటీ కాలేజ్ దగ్గర బ్రిడ్జ్ ఎంత ఉందో మీకు తెలుసు, ముసల్జంగ్ పూల్ దగ్గర. అంత డిస్టెన్స్ మూసీకి సరిపోతుంది ఇప్పుడున్నటువంటి దీంట్లో. ఒకవేళ హయ్యెస్ట్ వర్షాలు వస్తే అంత రిజర్వాయర్లో అన్ని నీళ్ళు వస్తే కూడా అనేటువంటిది తీసుకుంటే మరి ఆడ చదరగడ్డ దాటితే పెద్దగా ఉంటుంది కాచిగూడలో. ఆ ఇల్లు ఎందుకు గులగొట్టాలి? ఇంకా ముసలం బాగపోతే ఇంకా పెద్దగా అయిపోతుంది. ఆ ఇల్లు ఎందుకు గులగొట్టాలి? ఇంకా అవతల ఉప్పలు పోతే ఇంకా పెద్దగా అవుతాడు. ఎందుకు గులగొట్టాలి? దీస్ ఆర్ ద ఇష్యూస్. అందుకే ఇండ్లు కూలగొట్టడమే లక్ష్యంగా పనిచేయద్దు. కాబట్టి మేము ఇండ్లు కూలగొడతామంటే మేము వచ్చినాం. ప్రక్షాళన కోసం దానికంటే మేము రాలే. గాంధీ విగ్రహ ఏర్పాటును కూడా వ్యతిరేకించాలి. మేము గాంధీజీని ఈ దేశం యొక్క మహోన్నతమైన వ్యక్తిగా నమ్ముతాం, ఆయనను గౌరవిస్తాం. ఆ వ్యక్తిగానే ఆ విధంగా భారతదేశానికి ఇచ్చినటువంటి స్వతంత్రం అంటే ఆ ఒక ఉద్యమానికి మహానాయకుడే. మేము దాన్ని ఖచ్చితంగా గౌరవించేటువంటి వ్యక్తులు. నేను ముసరాంబాగ్ గురించి చెప్తాను మేడం. అక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ చాలా, అంటే మూసీ పాయింట్లో మేము అపోజ్ చేసిన రెండో పాయింట్ కూడా ఉంది మేడం. హెచ్ఎండిఏ లేఅవుట్స్, మున్సిపల్ లేఅవుట్స్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత అక్కడ చాలామంది పేద మధ్యతరగతి వాళ్ళు అపార్ట్మెంట్స్ అప్పు తీసుకొని కట్టుకున్నారు మేడం. చైతన్యపురి లేకపోతే ఇంకా అక్కడ ఇంట్రెస్టింగ్, నేను ఆ చైతన్యపురిలో ప్రజా ఇంజనీరింగ్ సిండికేట్ వాళ్ళ నాగోల్కు తెలుసున్నారు మధ్యలో. నేను కూడా చిన్నప్పుడు నేను అడ్వాన్స్ ఇచ్చి నేను వాపస్ తీసుకున్నా అపార్ట్మెంట్. ఆ అపార్ట్మెంట్ అంతా నోటీస్ ఇచ్చారు. ఇప్పుడు నోటీస్ ఇచ్చారు. అప్పుడు మూసి పక్కన ఉంది కదా, నేను తీసుకోలేదు. వాళ్ళందరూ అఫీషియల్గా కొన్నారు, అధికారికంగా కొన్నారు. మరి పర్మిషన్ ఇచ్చింది తప్ప వీళ్ళకి ఇక్కడ ఇండ్లు తప్ప, ఇది అర్థం చేసుకోవాలి. అందుకోసం మీకు ఎంత కావాలి, మూసి ప్రక్షాళన కోసం నిర్దిష్టమైన ప్రణాళిక ఏందో రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. ఈ విధంగా పోయి అక్కడ ఉపన్యాసం ఇవ్వడం వల్ల ఉపయోగం లేదు. జీడి మెట్ల నుంచి ఇండస్ట్రియల్ వాటర్ వస్తుంది కదా, ఎట్లా వస్తుంది, ఆ వాటర్ ఎట్లా వస్తుంది, ఆ వాటర్ ఎందుకు అట్లా వస్తుంది, ప్రక్షాళన చేయండి దానికి. ఇప్పుడు మీరు అందరికంటే ముందే మీరు కావాలి అనుకున్నప్పుడు ఈ మధ్య కాలంలో ఒక మూసీ రేస్ అనేది అక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య కనిపిస్తుంది. బీజేపీ సైలెంట్ అవుతోంది, పక్కకి వెళ్ళిపోయింది అన్నట్టు. అసలు ఏం మాట్లాడకుండా ఎందుకు ఉంది? అసలు మేము ప్రజల పక్షానే ఉన్నాం మేడం. పేపర్లలో మాది పతాక శీర్షికలో వస్తుందా, టీవీలలో మమ్మల్ని ఎంత వస్తుందా అని అంటే కేటీఆర్ తిట్ల పురాణం ఉంటుంది, దానికి కౌంటర్గా రేవంత్ రెడ్డి తిట్ల పురాణం ఉంటుంది. ఇవి రెండు టీవీలలో వస్తున్నాయి. బట్ మేము ప్రజలలో మేము ఉన్నాం. ఎక్కడ బస్తీలలో అయితే ఇండ్లు గులగొడతామన్నారో అక్కడ నేను కూడా పోయినా. ఈటల రాజేందర్ గారు, నేను కూడా ఒక కమిటీలో మేము దిల్సు నగర్లో పోయినాం. మేము కిషన్ రెడ్డి గారు కూడా ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా మేము మూసీ విషయంలోనే ఒక వారం రోజుల పాటు ఉద్యమ కార్యాచరణ మేము ప్రకటించబోతున్నాం. చాలా స్పష్టంగా వారం రోజుల పాటు మా ఉద్యమ కార్యక్రమం ఉంటుంది. అక్కడ రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేశాడు కదా, ఉంటారా అంటే మేము మా కిషన్ రెడ్డి గారు పడుకోనికి సిద్ధంగా ఉన్నారు. కిషన్ రెడ్డి గారు కాకుండా పడుకోమని చెప్పింది ఈటెల రాజేందర్ని, హరీష్, కేటీఆర్ని, అందులో మిగతా బీజేపీ లీడర్ల పేర్లు రాలేదు. అందుకోసం రేవంత్ రెడ్డి కూడా పాలిటిక్స్. అందుకోసం ఒక్కోసారి మనం స్టేట్మెంట్ పొలిటికల్ స్టేట్మెంట్లో పోదనుకున్నా కానీ పొలిటికల్ స్టేట్మెంట్లో కేటీఆర్ను రేవంత్ రెడ్డి తిడతాడు, రేవంత్ రెడ్డిని కేటీఆర్ తిడతాడు. అంటే బీజేపీ ఇది ఇట్ల పురాణం పతాక శీర్షికలు ఉంటే బీజేపీ ఆడ కనపడద్దు అని. ఇది ఈ రోజు ఉన్నటువంటి ట్రెండ్, మీడియా ట్రెండ్ అట్లా ఉంది. కాబట్టి దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీడియా ఏం మాట్లాడుతుంది, ఏం చేస్తుంది అనేది ప్రజలు అసహించుకుంటున్నారు. తప్పు రాస్తే అసహించుకుంటున్నారు. కాబట్టి మంచి సమాచారం ఇస్తే మీడియాను కూడా గౌరవిస్తున్నారు, మంచి పేపర్ గౌరవిస్తారు, మంచి ఛానల్స్ని గౌరవిస్తారు. కాబట్టి ఆ కొనలో అత్యధిక సమాచారం ఇద్దాం. అయితే మూసీకి నేను మళ్ళీ చాలా క్లారిటీగా చెప్తున్నాను. 72లో ఒకసారి ఎప్పుడో నాకు తెలిసి 71, 72లో ఒకసారి వరదలు వచ్చినాయి.
అవి కూడా ఎట్లా అంటే వరదలు కూడా ఎట్లా అంటే మేడం డ్రైనేజ్ ఎక్కడ పొంగి ఉన్నప్పుడు అప్పుడు నేను చాలా చిన్నగా ఉన్న ఊర్లో స్కూల్ చదువుతున్న రోజులు అవి హైదరాబాద్ నుంచి వచ్చారు మా వాళ్ళు ఊరికి వచ్చినప్పుడు ఎందుకు వచ్చారంటే మూసీకి వరదలు వచ్చినాయని అప్పుడు దొంగలు క్రియేట్ చేసిన వరద కూడా ఉంది అంటే ఉస్మాన్ గంజ్లో ఉల్లిగడ్డలని కొట్టుకపోయినాయి అంటే ఒక దగ్గర డ్రైన్ బ్లాక్ అయితే ఆ బ్లాక్ అయినటువంటి నీళ్లతోని ఉస్మాన్ గంజ్ అంతా కొట్టుకపోయింది అనేది తర్వాత తెల్లారు 3 రోజుల తర్వాత వరదలు వచ్చిన అందరు నీళ్ళకి వెళ్ళి పారిపోయారు దొంగ పని చేసుకున్నారు ఇళ్ళకి ఎత్తుకపోయినారు ఇటువంటి కొన్ని సంఘటనలు జరిగినాయి తప్పిస్తే మూసీ బై అండ్ లార్జ్ నాకు తెలిసి చరిత్రలో 1908 తప్పిస్తే ఇప్పటిదాకా మూసీకి వరదలు వచ్చే అవకాశం కూడా లేదు కాబట్టి మీ ల్యాండ్ ఎంత కావాలి ఎంత దీని ద్వారా ఇటుపక్క రిటైనింగ్ వాల్ కట్టండి మొత్తం మూసీలకు వచ్చేటువంటి రెయిన్ వాటర్ని సివరేజ్ వాటర్ని ఇండస్ట్రియల్ వాటర్ని శుద్ధి చేయండి ఆ నీళ్ళని ఇడవండి కిందికి నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి ఒక 10 లక్షల ఎకరాల సస్యశ్యామలం అవుతుంది అది దేశానికి అవసరం రాష్ట్రానికి అవసరం ప్రజలకు అవసరం కూడా నల్గొండ జిల్లా వెనుకబడ్డ ప్రజలకు కూడా అవసరం దీన్ని మేము వ్యతిరేకించడం లేదు కానీ ప్రణాళిక కాకుండా ఇండ్లు కొట్టడమే ప్రణాళిక అయితే మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం దిస్ ఇస్ వన్ రెండో ఏంటంటే మీకు నిర్దిష్టమైన ప్రణాళికలు అది పీపీపీ మోడల్ అయితే కూడా ఏంది పీపీపీ మోడల్ ఎస్టీపీలు పెడతారా ఎస్టీపీలకు లేటెస్ట్ టెక్నాలజీ ఎక్కడెక్కడ ఉంది ప్రపంచంలో దాన్ని ఏ విధంగా చేస్తారు అంటే అసెంబ్లీలో చర్చించవచ్చు వాటిని ప్రజల ముందు పెట్టి చెప్పొచ్చు డిస్కస్ చేయొచ్చు నేను అందుకోసం 35 మీటర్స్ రేంజ్ తీసుకుంటే అటుపక్క చాలా భూమి ఉంది వాళ్ళని ఎందుకు కూలగొట్టాలంటున్నా 35 మీటర్స్ లోయెస్ట్ అనుకున్నప్పుడు సిటీ కాలేజ్ ఉంది సిటీ కాలేజ్ తక్కువ ఉంది కదా జియా కూడా ఉంది అక్కడ తక్కువ ఉంది అది ఒక స్ట్రెచ్ తీసుకుంటే మిగతా అంతా రిటైనింగ్ వాళ్ళు కట్టుకుంటూ పోవచ్చు మంచి మూసి ప్రక్షాళన అవుతుంది ఎస్టీపీలు పెట్టి ఆ నీళ్ళని కూడా కలుషిత నీళ్ళని పరిశుద్ధం చేసి పంపించండి మస్తు తెలంగాణ మంచి ఆనందంగా ఉంటుంది అయితే నిన్న రేవంత్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడినాడు బాంబేలో సాబర్మతి ఆయన వేసుకోవచ్చు కానీ మేము చేసుకోకూడదా గంగా నదిని ఆయన చేశారు కానీ మేము చేసుకోవద్దు అనేది నేను సాబర్మతి నది యొక్క మొత్తం ఖర్చు భూములు పోయింది చాలా తక్కువ సాబర్మతి నదిని లైవ్లో తీసుకొచ్చారు సాబర్మతి నదిని అది బికాజ్ ఆఫ్ నర్మదా ఏదైనా అది ఉండొచ్చు దాని మొత్తం ఖర్చు నాకు తెలిసి 10-15 వేల కోట్లు నమామి గంగే ప్రాజెక్టు 2600 కిలోమీటర్ల డిస్టెన్స్ దానికి ఖర్చు అయింది 30,000 కోట్లు మరి మీరు ప్రపోర్షనేట్గా మీరు మాట్లాడదామా ఇది ఒక పాయింట్ రెండోది ఏంటంటే ఈ ప్రక్షాళన పేరు మీద గత ప్రభుత్వాలు కూడా టీఆర్ఎస్ ఉన్నా టీడీపీ ఉన్నా అంతకుముందు కాంగ్రెస్ ఉన్నా అందరూ ప్రయత్నం చేశారు నాకు తెలిసి నేను కాలేజీలో నా మూసి పక్కనే ఉంటుంటే అప్పుడు 83లో అప్పుడు ప్రాజెక్ట్ ఒకటి తయారు చేశారు జపాన్ కొలాబరేషన్ తోటి ఒక ఎస్టీపీలు పెట్టాలని ఆ తర్వాత చంద్రబాబు నాయుడు రాసే కాలంలో కొంచెం అనుకుంటా ఈ నందనవనం ప్రాజెక్ట్ చేశారు అప్పుడు నందనవనం ప్రాజెక్ట్ అని మీకు ఇప్పుడు గుర్తు చేస్తున్నా కర్మన్ ఘాట్ దగ్గర టీఆర్ కాలేజ్ దగ్గర నందనవనం కాలనీ ఒకటి ఉంది ఆ నందనవనం కాలనీ అంటే మూసీ నందనవనం ప్రాజెక్టు కట్టించినటువంటి కాలనీ అది ఎందుకు కట్టించారంటే మూసీకి ఇరువైపులు ఉన్నటువంటి ఇండ్లను అనాథరైజ్డ్ ఇండ్లను కూలగొట్టేసి వాళ్ళకి అక్కడ రీహాబిలిటేషన్ చేశారు ఇప్పుడు మీరు డబుల్ బెడ్రూమ్ ఇస్తుంది ఏంది అప్పుడు చేస్తుంది మరి అందరూ నందనవనం ఇండ్లు ఎడిగిపోయినాయి ఆ నందనవనం ప్రాజెక్ట్ ఎడిగిపోయింది ఇంట్రెస్టింగ్ పాయింట్ నందనవనం ప్రాజెక్ట్ ఎడిగిపోయింది అంటే ఎవరు కూడా ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో వస్తలేరు కాబట్టి మూసీ ప్రక్షాళన జరగట్లేదు మూసీలో ఇంకా ఇక్కడ దాకా ఎందుకు మేడం మూసీలో గడ్డి మొలిచేది మేడం మంచి గడ్డి ఉండేది చాదరగట్టు కింద చిన్నప్పుడు బర్రెల కోసం అని చెప్పి ఆ గడ్డి కోసేది మా దగ్గర బర్రెలు ఎడ్ల బండ్ల మీద గడ్డి తీసుకుపోయేది పండినటువంటి ఇప్పుడు అంతా ఎడారి లాగా అంటే అయిపోయింది అది పని దానికి ప్లస్ మూసీ కబ్జాలకు కూడా అయినాయి చాలాసార్లు మేము చెప్తా 2005 ఐ రిమెంబర్ బస్సు డిపో నుంచి ఇటుపక్క అత్తాపూర్ వరకు అంటే ఆల్మోస్ట్ ఆరాంఘర్ చౌరస్తా వరకు అటు పక్కన నాగోల్ వరకు లోపల ఒక రోడ్డు వేద్దాం అనుకున్నారు పెద్ద రోడ్డు ఆ రోడ్డు దేనికి అంటే ఈ చాదర్ఘట్ రోడ్డు అప్ టు దిల్సుఖ్నగర్ కొత్తపేట వనస్థలీపురం వరకు ఇటుపక్క డైవర్షన్ బస్సులన్నీ ఇటు నుంచి పోతే ట్రాఫిక్ కంజెషన్ తగ్గుతుంది కదా అని లారీలు బస్సులన్నీ ఈ రూట్లో పోతే కంజెషన్ అందుకు దాన్ని ఎట్లా కనెక్ట్ చేశారంటే మలక్పేటలో గంజి ఉంది అక్కడ ఉల్లిగడ్డ వ్యాపారానికి లారీలు వస్తాయి అది కవర్ చేశారు ఫ్రూట్ మార్కెట్ ఉంది కొత్తపేటలో దాన్ని కవర్ చేస్తూ ఇక్కడ బస్సు డిపో ఉంది జూ పార్క్ ఉంది ఇది కవర్ చేస్తూ బస్సులని ఇట్లా ముస్మాన్ గంజ్ కనెక్ట్ చేస్తూ ఇవన్నిటిని కనెక్ట్ చేస్తూ కంజెషన్ తగ్గించడం కోసం అప్పుడే ప్లాన్ చేశారు ఎందుకు ఫెయిల్ అయింది ఎవరు బాధ్యులు ఇప్పుడు ముందు అదంతా తీయండి మీరు నేనేమంటున్నా అంటే నువ్వు భూమి కోసం అయితే నీ ఇంటెన్షన్ అర్థమైపోతుంది భూమి కాకుండా రియల్గా మూసీని ప్రక్షాళన చేసి మంచి నీళ్ళు తయారు చేయాలనుకుంటే మేము సజెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం మేము గైడ్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాం మమ్మల్ని పిలిస్తే
నమామి గంగా ప్రోగ్రామ్ కింద మేము గైడ్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాం. 1,50,000 కోట్ల ప్రాజెక్ట్ అనుకుంటున్నారు. 6 నెలలు కాదు, నెల రోజుల్లోనే డిపిఆర్ అనేది వస్తుంది అని నిన్న సీఎం రేవంత్ రెడ్డి అనౌన్స్ చేశారు. 1,50,000 కోట్ల ప్రాజెక్టులో 25,000 కోట్లు ఏఐసిసికి ఇవ్వడానికి ఇతర రాష్ట్రాల కోసం ఇక్కడి నుంచి డబ్బు సంచులు వెళ్తున్నాయి అనేది బీఆర్ఎస్ ప్రధానంగా చేస్తున్న ఆరోపణ. మీరు అందులో భాగంగానే 1,50,000 కోట్లు అనుకుంటున్నారా? మేడం 1,50,000 కోట్లు అనేది ఒక డిస్కషన్ వాళ్ళే పెట్టారు, మేము పెట్టలే. 1,50,000 కోట్ల ప్రాజెక్ట్ చేస్తున్నామన్నారు. 1,50,000, 2 లక్షల, 1,10,000 ఇవన్నీ తర్వాత లెక్కలు. ఆయన రేవంత్ రెడ్డి కూడా ఎవరన్నారు ఎట్లన్నారు అన్నాడు అన్నమాట. ముఖ్యమంత్రి అన్నాడు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అంటున్నారు. నా పాయింట్ ఏంటంటే అసలు మీ ప్రాజెక్ట్ ఎంత ముందు బయట పెట్టండి, దాంట్లో భూముల విషయం ఎందుకు వస్తుందనే ప్రశ్న. పీపీపీ మోడల్ని ముఖ్యమంత్రి గారు అన్నాడు, మేము అనలే. ప్రభుత్వానికి డబ్బులు వస్తాయి అన్నాడు, మేము అనలే. ఆ పంటలు ప్రభుత్వానికి డబ్బులు ఎట్లా వస్తాయి? భూమి అంటే ఎవరైనా ప్రైవేట్ ప్రోగ్రాంలో అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఎవరు కూడా నేను వ్యాపారం చేసినా మీరు వ్యాపారం చేసినా లాభం రూపాయి లాభం లేకుండా సేవాకరకైతే ఏం కదా, ఎక్కడి నుంచో డబ్బు తీసుకొచ్చి పెట్టం కదా ఇక్కడ. వాట్ ఈస్ దట్? అది ఎట్లా తీసుకొస్తారో ప్రజలకు చెప్పండి. ఆ తర్వాత ఇళ్ళ గురించి మాట్లాడదాం. ఆ తర్వాత ఇలా కొట్టి ఎప్పుడే పోయి ఆర్డీఎక్స్ ఆర్బిఎక్స్ అని రాసినారు ఇళ్ళ మీద. అవసరం అది? ఇప్పుడు నీ ప్రాజెక్ట్ రిపోర్ట్ రానప్పుడు ఇళ్ళ దగ్గర పోయి ఎందుకు పోయినా? నీ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏంది, దాంట్లో ఏం చేయబోతున్నావు, నీళ్ళు ఎట్లా పరిశుద్ధం చేస్తావు? నల్గొండ జిల్లా వాళ్ళకు పోచంపల్లికో ఇంకా అక్కడ అవతల సోలిపేట నుంచి అక్కడ దామరచర్ల మఠంపల్లి దాకా దీనికోసం నది ఎట్లా పరిశుద్ధం చేసి ఎట్లా మంచినీళ్ళు పంపిస్తాం మాట్లాడదాం. నీకు ఇంట్రెస్టింగ్ ఇప్పుడు మనం అనుకుంటున్నాం సోలిపేట చెరువు వేసింది నాకు తెలిసినంత వరకు అది 70-80 years బ్యాక్. సూర్యాపేట నీ మంచినీళ్ళతో పాటు సూర్యాపేట నియోజకవర్గంలో 60,000 ఎకరాలు సాగైంది సోలిపేట ప్రాజెక్ట్ కింద. అది 6 టీఎంసీలు 10 టీఎంసీల నీళ్ళు. ఇప్పుడు అది వాడుకోలేని పరిస్థితి, అది మురికి నీళ్ళతో ఉంది. అప్పుడు హైదరాబాద్కు సగం ఇసుక అడికెళ్ళే వస్తుంది, దొంగ ఇసుక అంతా. ఇది టీఆర్ఎస్ వాళ్ళకి అది ఒక రకంగా ఏటీఎం లాగా పనిచేసింది. ఇసుక తరలిచ్చారు అక్కడ నుంచి. ఎందుకు చెప్తుంటే అక్కడ చాలా రిజర్వాయర్స్ మోత్కూరు నుంచి వచ్చి అడ్డగూడు వచ్చి రిజర్వ్ ఒక బాగా కలుస్తుంటాయి, చాలా ఉన్నాయి అవి కూడా. కాబట్టి మీకు జియోగ్రఫీ తెలవాలి, దాని పరిస్థితి తెలవాలి, దాన్ని అర్థం చేసుకోవాలి. సైన్స్ టెక్నాలజీ బాగా పెరిగింది మేడం. రిమోట్ సెన్సింగ్ సెంటర్స్ ఉన్నాయి, శాటిలైట్ పిక్చర్స్ వస్తున్నాయి. వీటన్నిటిని ముందర పెట్టుకొని చర్చించాలి. కానీ నేను ఇండ్లుపై గులగొడతా అంటే నో మీనింగ్ ఇన్ దట్. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. సో ఇప్పుడు బీజేపీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? వారం రోజుల పాటు ఏం చేస్తారు? మూసీ నదిలో మేము కరపత్రాలు ప్రింట్ చేద్దాం అనుకున్నాం. మూసీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలను ఎడ్యుకేట్ చేస్తాం, ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తాం. వాళ్ళు ఛాలెంజ్ చేశారు కదా పడుకోమని. వీలైతే మా షెడ్యూల్ కనుక ఫిక్స్ అయితే అట్లా పడుకోవడానికి కూడా మేము వెనకకు పోము, ఖచ్చితంగా పడుకుంటాం. మా నాయకులందరూ పడుకోనికి సిద్ధంగా ఉన్నారు, అదేం పెద్ద ప్రాబ్లం లేదు. ఇంకా మా కార్యాచరణ ప్రిలిమినరీ డిస్కషన్స్లో ఉంది. పక్కా మూసీలో పేదవాళ్ళ ఇల్లు కూడా కొడితే మాత్రం అది మా చెప్పిన బుల్డోజర్లు ఏవైతుంటాయో అవి మా మీద నుంచే పోవాలి మొత్తం చెప్పదలుచుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ప్రకాష్ రెడ్డి గారు. థ్యాంక్ యూ అండి.